అందరికీ నమస్కారం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో చాలామంది పోరాడారు. గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకుంటే అల్లూరి సీతారామరాజు విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆంధ్రజాతి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచి చూపిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మనోగతం. ప్రజాపీడితులు, పరాన్న భుక్కులు, రాజ్యకాంక్ష వ్యామోహిత పీడితులు అయిన ఆంగ్లేయుల ఆగడాలకు అంతు లేకుండా ఉంది. నిరంతర నిర్మల ధర్మమూర్తులైన దేశభక్తులను దేశద్రోహులుగా ప్రకటించి శిక్షలకు గురిచేసి ఉరికంబాలెక్కిస్తున్నారు. సమస్త భారతదేశ సౌభాగ్యాన్ని తమ దేశానికి తరలించుకుపోయి భారతీయులను దుర్భర దాస్యంలో, దారిద్ర్యంలో బ్రతకమంటున్నారు. మన ప్రజల్ని ఉద్దేశించి సీతారామరాజు ఏమన్నాడంటే, బ్రిటిష్ రాక్షసుల నియంతృత్వానికి నా జాతి బలి కాకూడదు. ఈ బానిసత్వం ఇలాగే ఉండకూడదు. నిద్రిస్తున్న నా జాతిని మేల్కొల్పుతా. వారిలో ఉన్న పౌరుషాన్ని తేజోమయం చేస్తాను. వాళ్ళలో విప్లవాగ్ని జ్వాలలు రగులింప చేస్తాను. భారతీయులను ప్రళయకాల రుద్రులుగా తయారు చేస్తాను. తర్వాత బ్రిటిష్ అధికారితో సీతారామరాజు, ఏమిటి ఈ అమానుషం? రెక్కలు ముక్కలు చేసుకునే ఆ శ్రామికులను ఎందుకలా చిత్రవధ చేస్తున్నారు? ఏమిటి ఇది మీ దొర ఆజ్ఞ? ఎవడురా మీ దొర? ఆశ్రయించిన వారినే పాతాళానికి తొక్కేయాలనుకునే వాడా మీ దొర? మేలు చేసిన ఇంటికే కన్నం వేయాలనుకునేవాడు వాడా మీ దొర? నీడనిచ్చిన చెట్టునే నరికివేసేవాడు వాడా మీ దొర? దేశ సంపదను కొల్లగొట్టి తన దేశానికి సేవ చేసే దొంగవాడా మీ దొర? నీవు ఆంధ్రుడవా? అలా చెప్పుకునే అర్హత నీకు లేదు. ఆంగ్లేయులు ప్రసాదించిన పదవుల కోసం వ్యామోహపడేవాడివే కానీ నిజమైన ఆంధ్రుడవు కావు. తర్వాత తోటి ఆంధ్రుడితో సీతారామరాజు ఇలా అన్నాడు. మళ్ళీ తనలో తానే అనుకుంటున్నాడు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చి ముందు సలాములు కొట్టి ఇప్పుడు మన మంచితనాన్ని అలుసుగా తీసుకొని చివరకు మన పాలకులైన ఈ ఆంగ్లేయులను ఉపేక్షించకూడదు. అనుక్షణం వీళ్ళని ఎదిరించి ఎదురు దెబ్బ కొట్టాలి. మూకుమ్మడిగా వాళ్ళ స్టేషన్లను ముట్టడించాలి. వాళ్ళను చావు దెబ్బ కొట్టాలి. శాశ్వత స్వాతంత్ర్య సముపార్జనే భారతీయుల ఏకైక లక్ష్యం కావాలి అని తరువాత మన్ని ప్రజలతో ఏమన్నాడంటే, నా మూలంగా మీరు కష్టాలు పడడం నేను సహించలేను. ఈ మన్యసీమ శ్మశానం కావడం నేను సహించను. మీ భావి జీవితాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆ కషాయి పాలకుల అంతు చూస్తాను. బ్రిటిష్ అధికారుల వద్దకు వెళ్ళి వారితో, ఈ దేశం మీ సొంతమా? ఈ భూముల్ని ఇంగ్లాండ్ నుండి తెచ్చారా? ఈ నదులను మీ లండన్ నుండి మరల్చారా? ఈ అడవుల్ని మీరు నాటారా? ఈ గాలి, ఈ నేల, ప్రకృతి సంపద మాది అని చెప్పి సంధికి వెళ్ళి రూదర్ఫర్డ్తో ఏమన్నాడంటే, ఏం కూసావరా రూదర్ఫర్డ్? నా జాతి నీకు బానిసత్వం చేయాలా? నా జాతి నిరంకుశత్వానికి లొంగిపోవాలా? నా జాతిని ఎదిరించడం అంటే పంచభూతాలను ఎదిరించడమే. ఆగ్రహావేశాలతో సమూలంగా నా జాతి ఉగ్రరూపం దాలిస్తే భగ్గున మండే అగ్నిగోళమై బుగ్గిగా మారుతుందిరా. ఈలోగా తుపాకీ పేల్చిన శబ్దం. మొదటిసారి తుపాకీ పేల్చినప్పుడు, మూర్ఖులారా, నేనొక్కడిని చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్ధమానమయ్యే స్వాతంత్ర్య పిపాస ఆగదు. నేను చనిపోయిన సమస్త భారత జాతి హృదయాలలో తిరిగి జీవిస్తాను. వాళ్ళు ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మీ కుటిల బుద్ధిని ఎదిరిస్తారు. రెండవసారి తుపాకీ పేల్చినప్పుడు, నా స్వాతంత్ర్య దీక్ష, స్వేచ్ఛాకాంక్ష పవిత్రమై, సత్యమై, నిత్యమై, అందరి గుండెల్లో శాశ్వతమై స్వాతంత్ర్యం సిద్ధింపచేస్తుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ ఆ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నేల కొరిగాడు.